ఏరా రాజు రమ్మన్నావట. ఈ మూటలన్నీ బయటనేసా. అలాగే. ఒరే పని అయిపోయిందిరా. ఇంకెక్కడ పని అయిపోతుందిరా, ఇంకా సాయంకాలం దాకా చేయాలిరా, పని ఉంది ఇంకా. రే సాయంత్రం వరకు పని ఉంటే మీరు చేసుకోండిరా. నా 100 నాకు ఇచ్చేయండి రా. ఒకటి మందు వస్తుంది, మంగ వెయిటింగ్ అక్కడ. నువ్వు ఎక్కడ దొరికావు నాయన? సాయంకాలం దాకా చేస్తే డబ్బులు వస్తాయి కదా. అదంతా వద్దురా, నా క్వార్టర్ సరిపోయింది. సరే ఉండు అయితే. ఉండరా, అర్జెంట్ మంగని కలాలి, 90 వేయాలి. వీడు ఇంకా రాలేదు, కలపొడి చేస్తుంది. వచ్చావా? నీ గురించి చూస్తున్నాను రా. రారా, ఇచ్చిరా ఇరుకోలే. నువ్వు ఎక్కడ తగిలేరా బాబు? నాకు ఎక్కడ తగిలేదా నువ్వు? రారా, మంకాడికి వెళ్ళాలి. నీకు అదే పని రా, ఇంకా డైలీ అదే పని. ఎక్కడ తగిలేడు బాబు? కాకిలు కూడా ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేద్దాం ఉండు. రే కాకీలు ఎక్కడున్నావా? అలా బాబు ఇటు దెబ్బతున్నాడు నన్ను. తాతయ్య రా. ఏమే మంగ, కాజీ సరస్వతి వచ్చిందా? దాంతో మీకేం పనిరా? సరస్వతి రాజుగారు నిన్ను అడుగుతున్నాడే. రాజుగారు నన్ను అడిగాడు కానీ ఆడికి నాకు సంబంధం ఏముంది. అయినా ఆడికి వస్తున్న దగ్గర చెప్పుకో. చాలా చాక్లెట్ అబ్బాయి ఇప్పుడు తాగడానికే పుట్టాను. బాబు కాయతో తాగి గ్లాసు ఎత్తు, అడవడికి ఎత్తు, దించు. మంది ఎత్తున్నారా నువ్వు? ఎత్తండి నాగరా. ఎలా తాగుతున్నాడు ఈ రామారావు మందు? ఇదేదా నీకు, ఇది నాకు, ఇది నీకు. బాగా ఉందిరా, నాకు మీ ఇద్దరు పాడైపోతున్నారా? హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటాకెట్టుకున్న సందా మామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదారి గట్టు మీద రామసలకానే, గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే.
సీను రే సీను ఏట్రా ఏ లోకానే పోయావు? ఈడు లక్ష్మి లక్ష్మి అంటానే ఉన్నాడు రా. నా గాజుల పార్వతి కూడా ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాల ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు తంచు తంచు బాల ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి చెమటల్లో తడిసిపోయేలా కొలమేండి మాకు రే రాజు నువ్వే లోకానే పోయావు? ఇందులో ఉన్నాను రా. రే మీ పని చాలా బాగుందిరా. నువ్వేమొచ్చి లక్ష్మిని తలుచుకుంటున్నావు, ఆడేమొచ్చి గాజు సరస్వతిని తలుచుకుని ఏ లోకానే పోతున్నారా పోయారురా. నేనే ఒంటరిగా మిగిలిపోయాను రా. ఇంకెవరున్నారా? మా ఇంకొక తొంద అయితే రే రాజు, ఈ కాకిలు కూడా ఏ లోకానికి వెళ్ళిపోయాడు రా. వీడు మంగళోకానికి వెళ్ళిపోయినాడు రా. ఏం లోకం నన్ను చెరగొట్టేశారా మీరు. ఆ మంగతో ఎలాంటి డ్రీమ్కి వెళ్ళాను రా. అరే వెళ్ళిపోదాం. దరా కావాల్సింది ఇదే. డబ్బులా రాసుకో పద్దులో. మరో అందరూ మారుతున్నారా, నువ్వు మారవురా. నీకోసం ఆ పార్వతి చాలా కష్టాలు చాలా పడుతుంది. బాధపడుతుందిరా. ముందుకు అనుకున్నా మంది రామాయణం ఇచ్చు అదే ఇయ్యి. ఓహో, మందా? ఏం కట్టరా? మంగ 2 ఇచ్చే ఖాతాలో రాసుకో. వాటర్ ప్లేట్లు అయినాయి. నాకు తెలుసురా నువ్వు బాధ, అందుకే తెచ్చాను ఇంద్రా. మళ్ళీ తెచ్చేదని పొరపాటు చేసి పార్వతి కలిసిందిరా మరో. సరే సరే కానీ మా పిల్లలు లంచ్ దగ్గర వెళ్తాను. నేను మార్పు వచ్చిందేట్రా బాబు. నువ్వు తానకొచ్చారు రాజు. నీలో ఏదో తెలియని మార్పు వచ్చిందిరా. వేరే లోరా డ్యూటీకి వెళ్ళదా? డ్యూటీ మాట కదా, నీ గురించి మేము వచ్చారా. చేద్దాం మందు లేదా కాకీలు రాజులతో తిరిగి మందు నేర్చుకున్నాను. నువ్వు ఈడ్రా అంత మాట అనేసావు. నువ్వు మత్తులో ఉన్నావు, మేము మత్తులో తేల్దామని వచ్చావా. చేద్దాం. వేసేవా? రా 3 ప్యాకెట్లకి చాలు కదరా మనకి. భర్త ఎందుకురా నీకు ఏం చెప్పొద్దా, మన ముగ్గురు ఉన్నాం కాబట్టి నువ్వు వచ్చి ఏం తెచ్చుకుంటావు. అందుకే తెచ్చేసుకున్నావు మొత్తం భర్త. సరే అయితే ఏదో చేయండి. ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఏడువే దీంట్లో ఉన్న కిక్కే కిక్కబ్బా. నువ్వు వీరితో తిరిగి పాడైపోతున్నారా? లేదురా, ఇది ఉన్నంత కాలం ఇదే మన ఫ్రెండ్ రా. బుజ్జిముండా భలే మాట్లాడుతున్నావు. నాతో తిరిగి ఏం పాడైపోయినాడు. మన ముగ్గురు కలిపి ఎంజాయ్ చేద్దామని నువ్వు ఎక్కడ నేను మారుతున్నాను రా. మీరు వచ్చి నన్ను మళ్ళీ అందులో దించుతున్నారు. నువ్వు మారితే మేము మారినట్టే. అదే మా కోరిక. రామారావు ఎప్పుడు మొత్తం ఉన్నాడేట్రా. పార్వతి రాను ఆ తాగుబోతు రామారావు కొడుతుంటే కానీ మాకేం చూడొచ్చు కదా.
మాట్లాడేసుకుందాం. పళ్ళు రాలిపోతాయి. అదే పరిస్థితి ఏంట్రా? ఏట్రా రామారావు పార్వతి లేకపోతే ఉండలేకపోతున్నాడు, పార్వతి రామారావు లేకపోతే ఉండలేకపోతున్నాడు. ఎలా తయారాడు? ఇలా తయారయ్యాడు తాగి. ఏం చేద్దాం? మనం ట్రై చేద్దాం పర్రా. లక్ష్మీరా, నువ్వు వెళ్ళరా, నేను సస్పెండ్ తీసుకొని వచ్చేస్తాను. నువ్వు వెళ్ళరా అక్కడికి. రేయ్, నేను మంగళ తీసుకుని వస్తాను. ఓకే. ఏమే నన్ను మర్చిపోయావా? చచ్చిపో తెలుసుకున్నావా? నేనేమిటైపోవాలి? నీకోసం నేను ఉన్నాను కదా, మందు మానేశాను. శుభ్రంగా హ్యాపీగా బతుకుదాం రా. పదా ఇంటికి వెళ్దాం. నువ్వే నాకు స్థరం అనుకున్నా. ఓకేనా? నేనున్నాను కదా, నీకెందుకు భయం? అఖిల్, సీనియర్ ఆనందం చూసి ఎన్నలా ఉందిరా? ఇదే కదా కోరుకున్నాం. ఎప్పుడు ఈ ఆనందం ఉండాలని మనం కోరుకున్నాం. ఇప్పుడు కూడా ఆనందంగానే ఉన్నాం. హాయ్, నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీను అండ్ లక్ష్మి ఈ షార్ట్ ఫిల్ము, ఈ టైటిల్ పేరండి. ఈ కార్యక్రమంలో ఈ షార్ట్ ఫిల్మ్లో అందరూ కూడా ఫ్రెండ్ క్యారెక్టర్, నెక్స్ట్ కొత్త అమ్మాయి కూడా లక్ష్మి గారు అమ్మాయిని పరిచయం చేస్తున్నాం. అదేవిధంగా డ్రైవర్ లోవరాజు గారు, నెక్స్ట్ ప్రేమ అనే అమ్మాయి, నెక్స్ట్ కాకీలు, నెక్స్ట్ ఏం పేరు మంగా గారు కూడా చాలా చక్కగా అందరూ వర్కౌట్ చేశారు.
అదేవిధంగా కెమెరామెన్ డైరెక్షన్ కూడా కుమార్ కూడా చాలా చక్కగా చిత్రీకరణ చేశారు. ఈ కార్యక్రమం అందరూ పాల్పంచుకున్న అందరూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా? అలాగే సీన్ గారు మమ్మల్ని అందరినీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి తప్పదంటే అయితే తొలగించేసాడు. అలాగే ఈరోజు మేము ఎక్కడ ఉండే వాళ్ళం కూడా ఫోన్ చేసి సీన్ గారు అయితే మాకు బాగా సపోర్ట్ చేశారండి. సీన్ గారిని మేలు మర్చిపోలేము మేము ఎప్పుడూ. నిజంగా ఈ అమ్మాయి కూడా ఎక్కడి నుంచో దూరంగా తీసుకొచ్చాను. ఈ అమ్మాయిని కూడా ఎక్కడో దూరంగా తీసుకొచ్చాం. మేమందరం ఒక కుటుంబంలాగా ఓ ఫ్రెండ్లీగా మా సీన్ గారు అయితే ఎప్పుడు మర్చిపోలేమండి. ఇలాంటి షార్ట్ ఫిల్మ్లు ఎన్నో తీయాలని మేము కోరుకుంటున్నాం. ఇట్లా మీ డ్రైవర్లు అవ్వచ్చు. అదేవిధంగా పిల్లలు కూడా చాలా చక్కగా మాకు సపోర్ట్ చేశారు. నేను చెప్పు థమ్స్ అప్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.